అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన కావచ్చు, మనకు అందుతున్నటువంటి కొన్ని పథకాలు, అలాగే నిన్న మనకు వార్తాపత్రికల్లో వచ్చిన వాహన మిత్రకు సంబంధించి వీడియో కూడా మన ఛానల్లో చేసాం. అట్లనే ఈరోజు ఈ 3 వార్తాపత్రికలను మనం ఒకసారి చూద్దాం. ఒకటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. ఈ 3 వార్తాపత్రికల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వము, అలాగే కూటమి ప్రభుత్వము, అలాగే మనకు ప్రతిపక్షం, ఇలా జరుగుతున్నటువంటి పనులు ఏమిటి, అసలు పనులు జరగకపోతే ప్రతిపక్షం ఏ రకంగా ఉంది, ప్రజల తరఫున ఏ రకంగా నిలబడి ఏ రకంగా మాట్లాడుతూ ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాడుతోటి మొదలు పెడితే ఈరోజు చితగ్గొట్టేశారు పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం, రాణించిన సూర్య, కుల్దీప్. కానీ నిన్న ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మనకు దుబాయ్లో జరిగింది, దుబాయ్కి ఎవరు కూడా వెళ్ళలే. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచంలో ఎక్కడికైనా ధనవంతులు ఖచ్చితంగా వెళ్ళేటారు, ఎందుకంటే డబ్బున్నోళ్ళు ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేసి కానీ వెళ్తారు. కానీ నిన్న వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, వాళ్ళు వీళ్ళు ఎవ్వరూ వెళ్ళలే. ఎందుకంటే ఏనాడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ రోజు నుంచి మనకు పాకిస్తాన్ అనే పదం కూడా నోట్ల నుంచి రావద్దని భారతీయులు దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి అట్లాంటి టైంలో ఎట్లా మనము ఈ యొక్క మ్యాచ్ ఆడతాము పాకిస్తాన్ తోటి అని మనోళ్ళు నిన్న కొన్ని రాష్ట్రాలలో చాలామంది మన భారతీయులు ధర్నాలు చేయడం జరిగింది. దాని తర్వాత అందరికీ సమాధానించి ఇది ఆటలో భాగము, దానికి ఈ యొక్క పహల్గామ్ దాడిని పోల్చి చూడవద్దు అని చెప్పేసి మళ్ళీ ఏదో సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ యథావిధిగా అప్పటి వరకు ఆట అసలు నిన్న మ్యాచ్ రద్దు అవుతుందని అనుకున్నారు. మ్యాచ్ రద్దు అవుతుందని చాలామంది అనుకున్నారు, వార్తల్లో కూడా వచ్చింది మనకు మ్యాచ్ రద్దు కాబోతోంది కావచ్చు అని. కానీ మళ్ళీ యథావిధిగా మ్యాచ్ అనేది నడవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే వలసలను వ్యతిరేకిస్తూ లండన్లో స్థానికులు నిరసన ప్రదర్శన. వలసల పైన అట్టుడికిన బ్రిటన్, వలసల పైన ఎందుకోసము యునైటెడ్ ది కింగ్డమ్ పేరిట లండన్లో భారీ ర్యాలీ. ఆందోళనలో 1.50 లక్షల మంది నేతృత్వంలో వహించినటువంటి పాత్రికేయుడు టామిన్ రబినన్స్ వలసదారులను వెనక్కి పంపాలంటూ నినాదాలు. నిరసనకు ఎలాన్ మస్క్ మద్దతు. ఎలాన్ మస్క్ కూడా దీన్ని మద్దతు చేసినట్టు సమాచారము. వలసల్లో వచ్చిన వారందరినీ వెళ్ళిపోవాలన్నట. ఇక్కడ ఏంది అంటే వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ అడ్డుకుంటోంది, దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను వెనక్కి పంపేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని లండన్లో ఆందోళనకారు భారీ ర్యాలీ నిర్ణయించిండ్రు. దీంట్లో పాల్గొన్నటువంటి మనం ఇక్కడ సంఖ్య కూడా చూసాము. మరి లండన్లో పెరుగుతున్నటువంటి, లండన్లో కాదు ప్రతి దేశంలో వలసల మీద ఈరోజు వ్యతిరేకత అనేది పెరుగుతూ ఉంది. ఆ వ్యతిరేకత ఎందుకంటే వలసలు రావడంతో స్వదేశీలకే ఉపాధి లేకుండా పోతుంది అనేది అసలు విషయం. ఇక్కడ చూసుకుంటే కాశీద్ భారత్ సదానకు మహిళల అభ్యున్నతే పునాది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వారి ప్రాధాన్యత పెరగాలి, అప్పుడే అడ్డంకులను అధిగమించవచ్చు అని మహిళలకు సాధికార కమిటీల జాతీయ సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కూడా జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించిన ఓం బిర్లా చిత్రంలో అయ్యన్నప్ప పాత్రుడు, చరితారెడ్డి, పురంధేశ్వరి, రఘురామకృష్ణరాజు. మహిళలకు మనము ఏదైతే మహిళలకు ఉన్నటువంటి విలువను పెంచడము, ప్రధాని నరేంద్ర మోడీ గారి ఒక ఆపరేషన్ సింధూర్ అని ఆడవాళ్ళ పేరు అంటే మహిళల పేరు పెట్టి పాకిస్తాన్ మీద ఒక యుద్ధం జరపడం జరిగింది. అప్పుడే మనకు అర్థమైంది అసలు మహిళా శక్తి అంటే ఏంది అని. కాబట్టి మన భారతీయుల మహిళలు మనం గౌరవించుకోవడం మంచిదే, దానికి ఎవరు కూడా కాదు అని అన్నారు. సరే, ఇప్పుడు మనము ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్స్ అయితే చూసినాం కదా, ఒకసారి మనము ఇప్పుడు ఆంధ్రజ్యోతి, సాక్షి కూడా చూద్దాం. సాక్షి సత్యమేవ జయతే. ఓకే, మన ఎవరైతే దివంగత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన యొక్క బాబు గారి పీపీపీ బినామీలకే ఏంది
ప్రైవేటు పరమయ్యే కాలేజీలు ఆర్ఎస్ఏ కోట ఎంబీఎస్ సీటును ఏడాదికి 57.57 లక్షలు. ముఖ్యమంత్రి ఆదేశాలతో యుద్ధ ప్రతిపాదక అధికారులు ప్రధానాలు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వ కళాశాలలో ఎన్ఆర్జీ కోటా సీటును 20 లక్షలే. ఇక సీటును ఏకంగా 37.50 లక్షలకు అధికంగా పెంచేందుకు దుస్థితి. ఆ ప్రైవేటు కళాశాలల్లో కంటే కూడా 17.9 లక్షలకు అధికంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు కట్టబెట్టడంలో చంద్రబాబు భారీ కుట్ర. కారు చాకవు ప్రభుత్వస్తులు కట్టబెట్టిన భారీ ఆదాయం గండించేలా స్కెచ్చట. ఇది ఆ యొక్క ఏదైతే మనకు సంబంధించిన కాలేజీలు. ఇగో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన పులివెందుల కాలేజ్. నిజంగా ఏపీ ప్రజలు ఎవరైనా ఉంటే ఈ కాలేజ్ నిజంగా నిర్మించిండ్రా? ఈ కాలేజ్ నిజంగా ఉన్నదా? అయితే ఈ కాలేజీ ఎవరి పయంలో ఉన్నది, అంటే ఎవరి హస్తంలో ఉన్నది? ప్రైవేటుకి వెళ్ళిందా లేకపోతే మనకు ప్రభుత్వ హయాంలో ఉందా? అది మీరు కింద కామెంట్ చేయాలి. ఆడపిల్లలు మన ఆస్తి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధిరాజ్ సింగ్ ఠాకూర్ పెళ్లి చేసి పంపాలి కాబట్టి భారం అనుకోవద్దు. మగపిల్లల కంటే తల్లిదండ్రులకు బాగా చూసుకుంటారు. ఇటీవల కాలంలో బాలికల పైన రకరకాలుగా పెరిగినటువంటి వీటిపై ఫిర్యాదు చేసేందుకు నిష్ట హెల్ప్ లైన్ నంబర్ కూడా అవసరము. ఆ నంబర్ను కూడా అన్ని పాఠశాలకు కాలేజీలకు తరగతుల్లో ప్రదర్శించాలని, బాలికలకు అన్ని చోట్ల సురక్షిత వాతావరణము సమాన అవకాశాలు కల్పించాలని మహిళా న్యాయమూర్తులు కోరినటువంటి విషయం కనబడతా ఉంది ఇక్కడ మనకు. ఇంకా చూసుకుంటే పద్మావతికే పలహారం. 7 ప్రధాన దేవాలయాల క్లీన్ పనులు అవుట్సోర్సింగ్ సిబ్బంది సరఫరా టెండర్లు ఖరారు. ముఖ్య నేత బంధువు భాస్కర నాయుడు సంస్థ పద్మావతి ఆత్మీయులే కాంట్రాక్టర్లు. సీఎం చంద్రబాబు సూచనతో ఉమ్మడి టెండర్లకు నిర్ణయం. గతంలో గుడి వేరెవ్వరూ టెండర్లు అస్మాదిక సంస్థకు ఆ కాంట్రాక్టర్లు కట్టబెట్టేందుకు మొదట పిలుపునిచ్చి టెండర్ రద్దు చేసినట్టు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అనుకూలంగా నిబంధనలు మార్చి మళ్ళీ కొత్తగా ఇందులో ఇద్దరే పోటీ. పద్మావతి ఆస్పాల్టీకి టెండర్లకు L1గా హోదా. ఈ సంస్థలకు పనులు అప్పగించాలని ఉత్తర్వులు జారీ. దీని మీద కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి వేసుకునేటువంటి ప్రతిదీ ఆల్రెడీ మనం ఇది కూడా చూసాం. వలస వ్యతిరేకత హింసాత్మకంగా మారిన లండన్ పోలీసులు ఇద్దరి తోపులాట్లో 26 మంది పోలీసులకు దెబ్బలు తాకినట్టుగా. ఇక తురకాపాలెం నీటిలో ఈకోలి బ్యాక్టీరియా నీళ్లు ప్రమాదకరంగా. ఈకోలి బ్యాక్టీరియా ఏరోబిక్టిన్ మెగ్ట్రో సాధారణ స్థాయిలోనే యునేరియన్. చైనాలో చేసిన నీటి పరీక్షల గుర్తింపు. తురకపాలెం తాగునీరు సరఫరా చేసే కాలుష్యపు చెరువు ఇదేనట. తురకపాలెం ప్రజలను మొత్తము ఘాతుకానికి గురి చేసే చెరువు ఇది. మరి తురకపాలెం ప్రజల సమస్యలపైన ప్రభుత్వం కూడా స్పందించింది కదా. ప్రజారోగ్య పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలము. విజయవాడలో డయేరియా ప్రవజిల్లా ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నిజా నిర్వహణ కమిటీ పర్యటనలు ఇప్పటి వరకు కలుషిత నీరే సరఫరా చేస్తున్నారని స్థానికులు ఆవేదన. మెడికల్ క్యాంపుల్లో సరైన వైద్యం అందించలేదని అక్కడ ఉన్నటువంటి బాధితులు గగ్గోలు పెడతా ఉన్నారా? మన జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతా ఉన్నారా తెలియదుగా. పచ్చదండులో భీకర పోరు. నువ్వా నేనా అన్నట్టు కూటమిలో ఎంపీలు ఎమ్మెల్యేమైన ఆధిపత్యత పోరు. కాంట్రాక్టులు క్రోసింగ్లు సెటిల్మెంట్ల దందా. తమ మాటే చెల్లుబాటు కావాలని ఎంపీల పట్టు. మీ జోక్యం ఏమిటని మండిపడుతున్న ఎమ్మెల్యేలు. విశాఖ బాలకృష్ణ చిన్నారుడు భరత్ ఓవర్ డామినేషన్. అన్ని నియోజకవర్గాలను పెత్తనం. గాజువాక వెళ్లడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా మయాం. నంద్యాల ఎంపీ శబరి హడావిడిగా ఎమ్మెల్యేలకు బ్రేకులు. తండ్రితో సైతం చేయిస్తుండడంతో అధిష్టానాలు ఫిర్యాదు. విజయవాడలో చిన్నదే అంతా. నెల్లూరులో పేమిరెడ్డి పైన ఎమ్మెల్యేలు బగ్గుమాన. ఎంపీ పైలౌత్ తీరుపైన ఆగ్రహము. ఇక చూడండి కథ. అసలు చంద్రబాబు నిజంగా ఇది జరుగుతూ ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వేస్తూ ఉన్నాడా అనే విషయాన్ని మనం చూసుకుంటే ఏది జరుగుతూ ఉంది, ఏ విషయంలో క్లారిటీ చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వార్తల్లో కానీ ఏది క్లారిటీగా ఉంది అని మనం చూసుకోవాలి.
ఈనాడులో వచ్చింది ఒక రకంగా, ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఒక రకంగా, సాక్షిలో వచ్చింది ఒక రకంగా. తురకపాలెం విషయం మాత్రము వాస్తవానికి నిజంగా జరుగుతూ ఉంది. దీని మీద కూటమి ప్రభుత్వం స్పందించినట్టుగా కూడా మనం వార్తాపత్రికలు చూసాం. మరి అక్కడ తురకపాలెంలో వెంటనే వైద్య నిపుణులు కేంద్రం తరపున వచ్చేటువంటి వైద్య నిపుణులు కూడా వెళ్ళి అక్కడ వీళ్ళను ఎవరైతే రోగాల బారిన పడుతున్నారో వాళ్ళకు ఏమిటి అసలు ఎందుకోసం మీరు పర్యవేక్షణ చేయాలని చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి మరి వైద్యులకు, డాక్టర్లకు, కేంద్ర బృందాలకు చెప్పి తురకపాలెంకి వెళ్ళారని చెప్పినటువంటి విషయాన్ని చూసినాము. మరి ఇంకా అక్కడ అట్నే ఉంది అని ఈయన ఒకటి వేసుకున్నాడు, మిగతాది 10వ పేజీలు ఉన్నదట. ఇప్పుడు ఆంధ్రజ్యోతిని చూద్దాం. మనం చూడబోతా ఉన్నాం ఆంధ్రజ్యోతిలో ఇక్కడ మనకు మ్యాచ్ గురించి హైలైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాచ్ గురించి మొత్తానికి వార్ వన్ సైడే. ఆసియా కప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు, 7 వికెట్ల తేడాతోటి టీమిండియా ఘన విజయం. బౌలింగ్లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా బౌలింగ్లో సూర్యకుమార్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మెరుపులు. షాకు క్రికెటర్లకు కరచలనం ఇవ్వకుండా మైదానాన్ని వీడిన భారత్ ఆటగాళ్ళు. ఇది అభిషేక్ శర్మ చేస్తున్నటువంటి బ్యాటింగు. పహల్గామ్ ఉగ్రవాది మృత్యుల కుటుంబాలకు మేము అండగా ఉంటాం, వారికి ఈ యొక్క సంఘీభావాన్ని విజయమే ఇస్తున్నాం, ఈ విజయానికి భారత సైన్యానికి అంకితం ఇస్తున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ చెప్పినటువంటి విషయము. సూర్యకుమార్ యాదవ్ ఈ విజయము పహల్గామ్ ఎవరైతే ఉగ్రవాదుల చేతిలో కుటుంబాలు మృతులైనో వాళ్లకు, అలాగే మన భారత సైన్యానికి ఈ విజయం మేము అంకితం చేస్తున్నామని ఈ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మన ఇండియా టీం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇండియా టుడే కెప్టెన్ ఈ యొక్క ప్రెస్ మీట్కు చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక రకంగా మనకు మంచిదే అని చెప్పవచ్చు. తీరు మారాలి, నివేదికలు, లెక్కలు, సమీకరణలోనే కలెక్టర్లు కుత్తి. ప్రభుత్వ ఆదేశాలతో వారంలో ఎక్కువ టైం వీటికే. ప్రజాక్షేత్రంలో కనిపించని అభివృద్ధి. ముద్ర ఇంకా మిద్దాగానే భూ సమస్యల పరిష్కారం. క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశ కరువు. ఏంది పల్లెముఖ చూడని జిల్లా బాసులు ఎందరో, పల్లెముఖం చూడని జిల్లా బాసులు. వాస్తవానికి చాలామంది ఎమ్మెల్యేలు పల్లెముఖం ఇప్పటి వరకు చూడలే, ఎవరు కూడా. అలా నియోజకవర్గంలో గెలిచినారు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఎవరు కూడా పల్లె ముఖం చూడలేదు. మరి పల్లెల్లో మీకు ఓట్లు పడ్డాయి కదా, పల్లెల ముఖాలు చూడాలి కదా, చూడరు. ఎందుకు చూస్తారు? వీళ్ళు కూడా అట్లనే జరుగుతూ ఉంటారు. ఇక ప్రభుత్వం తీరు మారాలంటున్న నిపుణులు ప్రజా సంక్షేమం మమేకం కావడంతో పొరపాట్లు, పల్లెలు పట్టణాల అభివృద్ధిపైన దృష్టి సాధించాలి. నేడు రేపు జిల్లా కలెక్టర్ల సమావేశం ఇస్తున్నటువంటి విషయము. మహిళా శక్తికి జై. ఇగో మళ్ళొకటి వచ్చింది చూడురి. నేను మొత్తుకుంటూనే ఉన్నా ప్రతి వీడియోలో మొత్తుకోవడమే. ఇది ఈరోజు లాస్ట్ సారి మొత్తుకోవడం కాదు, రోజు మొత్తుకోవడం వీళ్ళ గురించి. ఏమని? పెద్ద చేస్తేనేమో వీళ్ళందరూ వచ్చే, చిన్న చేస్తేనేమో ఆ రకంగా రావట్టే. పేజీ మారి సరే ఉండని చూద్దాం. ఇగో నేడు 3వ ఛార్జ్ షీటు. మద్యం స్కామ్లో వారిద్దరి భాగోతానికి కోర్టు వివరించనున్న మద్యం స్కామ్లో ఏదైతే మనకు మద్యం స్కామ్ జరిగింది, 1000 కోట్లు, లక్షల కోట్లు దండుకున్నారని మాట్లాడుతున్నటువంటి దాని మీద ఈరోజు నేడు ఛార్జ్ షీట్. గేంద్ర నాయన ఇది అమ్మ. చెవిరెడ్డి లీలలు, వెంకటరెడ్డి విన్యాసాలపైన నేడు 3వ ఛార్జ్ షీటు. మద్యం స్కామ్లో వారిద్దరి భాగోతాన్ని కోర్టుకు వివరించినటువంటి సీటు. అలాగే రాజ్ కసిరెడ్డి నుంచి ముడుపుల సొమ్ము తీసుకొని వైసీపీ అభ్యర్థులకు పంపిణీ. బాలాజీ సుకుమారు, నవీన్ పాత్రను
పొందుతూరిపరిచే అవకాశము, నారాయణ స్వామి తదితరులు వాంగ్మూలాలు, నగదు డంపులపైన మనీ రూటింగ్ వివరాలు కూడా ఇక్కడ చెప్పబోతా ఉన్నారు. ఇంకా నేను అడుగుతా ఉన్నా, ఎన్ని రోజులు 3,500 కోట్లు మద్యం స్కామ్ జరిగింది, లేదు 4,000 కోట్లు జరిగినాయి, 10,000 కోట్లు జరిగినాయి, 1,00,000 కోట్లు జరిగినాయి అని చెప్పుడే కానీ అసలు ఈ యొక్క ఏదైతే మద్యం కేసు ఉందో ఇది అసలుగా బట్టబయలయ్యేది ఎప్పుడు, ప్రజలకు ఈ మద్యం కేసు గురించి కరెక్ట్గా తెలిసేది ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి విచారణకు వచ్చేది ఎప్పుడు, ఈ కేసు కొలిక్కి వచ్చేది ఎప్పుడు ప్రతి ఒక్కరు ఈరోజు తెలుసుకుంటా ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. మద్యం కేసు గురించి ఇంత మాదిరిగా జరుగుతూ ఉన్నా కానీ వీళ్ళను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఇంకా కొంతమంది బయట తిరుగుతూ ఉన్నారు. పేపర్కు ఏదంటే మనకు వార్తాపత్రికలకు ఎక్కింది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంతనో అంతనో భయభ్రాంతులకు ఉండాలి, కానీ వీళ్ళకి ఎలాంటి భయం లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే అసలైన సూత్రధారి, అసలైన పాత్రధారి, అయినకైతే ఎవరు కూడా ఏమి అనడం లేదు. ఒకసారి గిది చూడాల, ఖచ్చితంగా ఇది చూడాల్సిన విషయం ఏంది అనేది మరి నాదెండ్ల మనోహర్ గారు చెప్తా ఉన్నారు. టార్గెట్ పవన్ వెనుక కుట్ర, సోషల్ మీడియాతో కావాలనే టార్గెట్ చేస్తున్నారు నాదెండ్ల మనోహర్. జగన్ ఒక రాజకీయ ఉన్మాది, అధికారం కోసం ఎంత దుర్మార్గానికైనా ఉన్మాదానికైనా అధికారం కోసం ఎంతటి దానికైనా ఒడిగట్టడానికి బరి తెగిస్తున్నారు. దీనిలో భాగంగానే కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారంతో రోజు రోజుకు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయము. అంటే ఏదైతే మనకు మొన్న జరిగినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ దాడిలో ఉందో, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయడము, మాట్లాడము, ఇవన్నీ విషయాలపైన నాదెండ్ల మనోహర్ గారు ఎందుకో వాళ్ళకు జగన్ మొత్తానికి పవన్నే టార్గెట్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దీని మీద సీఎం చంద్రబాబు కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరు స్పందించకపోవడము కొంచెం నిరాశపరిచే విషయం. అదన్నట్టు విషయం. మరి కొంచెము కూటమిలో ఉన్నప్పుడు మరి అధినేత అలాగే డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు కనీసం స్పందించి మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఆదేశాలు జారీ చేసి మరి ఎందుకు జరుగుతూ ఉంది ఆ విషయం మాట్లాడాలా, కానీ ఆయన ఎందుకు జోక్యం చేసుకుంటలేడో కూడా అర్థమైతలేదు. సరే, ఈ విషయాన్ని ఇక 3 వార్తాపత్రికలు చూసాము, ఒక్కో దాంట్లో ఒక్కో భిన్నంగా మనం చూస్తూ ఉన్నాము. ఆంధ్రజ్యోతిలో మద్యం కేసు గురించి రోజు ఒక దాంట్లో, ఓనాడు ఈనాడులో, ఓనాడు ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో అయినా గురించి అయినా తీసుకోడు, ఎన్నడూ సాక్షిలో కనబడదు. కానీ ఈ రెండిట్లో మద్యం గురించి వస్తూనే ఉంది. మరి మద్యం గురించి జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయం ఏంది, అసలు తెల్లగోలు ఎప్పుడవుతుందని అందరు కోరుకుంటా ఉన్నారు. అది తెల్లగోలు అయితే కళ్ళతోటిలో చూద్దామని ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.